అంతర్జాతీయ మార్కెట్లో సవాళ్లు ఎదురైనా భారతీయ రైతులకు ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం వినూత్న వ్యూహాలను అమలు చేస్తోంది. ముందస్తు ప్రణాళికతో చేపట్టిన చర్యల వల్ల గతేడాదితో పోలిస్తే ఎరువుల నిల్వలు అన్ని విభాగాల్లోనూ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యూరియా నిల్వలు 52.22 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 61.14 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగగా, డీఏపీ నిల్వలు గత ఏడాది కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసి ఏకంగా 24.24 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. వీటితో పాటు ఎన్పీకే నిల్వలు కూడా 34.44 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 57.21 లక్షల మెట్రిక్ టన్నులకు భారీగా పెరిగాయి. గ్యాస్ సరఫరాను పెంచి దేశీయ యూరియా ఉత్పత్తిని 23% వృద్ధి చేయటమే కాకుండా విదేశీ దౌత్య నీతితో ఎరువుల దిగుమతులను వికేంద్రీకరించి రైతుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం కాపాడుతోంది. మార్చి నెలాఖరు నాటికి అత్యధిక శాతం ఎరువులు దేశీయ గోదాముల్లో నిల్వ ఉండేలా కేంద్రం పక్కా చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ సవాళ్లు ఏవైనా రైతు సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత.